1,00,000లోనే ఫార్మ్ ల్యాండ్, అది కూడా మన హైదరాబాద్ సరౌండింగ్స్లోనే. సో మరి ఇంత మంచి ఆఫర్ ఎక్కడుంది అనేది మనం 46 acres ఎండి అండ్ సిఇఓ ఆడప్ సంతోష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చాలా మంచి ఆఫర్ తోటి వచ్చారు. సో నేను ఆల్రెడీ వ్యూవర్స్కి చెప్పానమాట. సో మరి ఇంత మంచి ప్రాజెక్ట్ ఎక్కడుందండి, అది కూడా హైదరాబాద్ అవుట్స్కట్స్లో అని చెప్పాము. సో దాని డీటెయిల్స్ చెప్తారా? సో ఇప్పుడు మనం ఏదైతే హైదరాబాద్కి చెప్పుకోదగ్గ మెయిన్ ఇండస్ట్రీ వచ్చేసి ఐటీ ఇండస్ట్రీ అండి. ఐటీ ఇండస్ట్రీ అంటే హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మన నార్సింగి, కోకాపేట ఏవైతే ఉన్నాయో అవంతా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా ఇప్పటి వరకు మనకు హైటెక్ సిటీ ఫుల్ డెవలప్ అయ్యింది. దాని తర్వాత ఎక్స్పాన్షన్కి అవకాశం లేదు. ఎందుకంటే ఓఆర్ఆర్ దాటగానే మాకు 2 చెరువులు వస్తాయి. ఒకటి గండిపేట, రెండవది హిమాయత్ సాగర్. ఈ 2 సాగర్స్తో కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు, ఒక ఇంచుమించు 30-40 కిలోమీటర్ల వరకు అంతా 111 జీవో. అంటే మనం కన్స్ట్రక్షన్కి పర్మిషన్ లేదు. దాని తర్వాత వచ్చేదే మనకు మొయినాబాద్ అని చేవెళ్ళ. సో నెక్స్ట్ ఐటీ ఎక్స్పాండ్ అవుతుందంతా అక్కడే చేవెళ్ళ ఏరియా అనమాట. దానికోసం స్టేట్ గవర్నమెంట్ టీఎస్ఐఏసి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ 3600 acres ల్యాండ్ అలొకేట్ చేసింది. ఆ 3 గ్రామాలు ఏంటంటే హైదరాబాద్, చందన వ్యాలీ, సీతారాంపూర్. ఈ 3 గ్రామాల్లో స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన 3600 acres టీఎస్ఐఏసి పార్క్లో ఇంచుమించు అన్ని ఐటీ కంపెనీస్ లైక్ అమెజాన్ డేటా సెంటరు, మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, వెల్స్పన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కైటెక్స్, చాలా కంపెనీస్కి ల్యాండ్ అలొకేట్ అయింది అక్కడ. ఈవెన్ కన్స్ట్రక్షన్ కూడా 50-60% కొన్ని అయితే ఆఫీసెస్ కూడా రన్ అయిపోతున్నాయి. సిటీ అవుట్స్కట్స్లో ఐటెక్ సిటీ దాటిన తర్వాత, ఈ చెరువులు దాటిన తర్వాత మరో ఐటెక్ సిటీ అని చెప్పొచ్చు. ఈ చేవేళ్ళ నుంచి మనకు షాద్నగర్ ఏరియా మధ్యలో ఉన్నదంతా మనకు ఐటీ పార్క్ డెవలప్ అవుతుంది, ఐటీ అండ్ ఇండస్ట్రీ పార్క్. ఆ ఏరియాలో మనకు నగరగూడ అనే విలేజ్లో, అంటే ఈ హైదరాబాద్ చందన వ్యాలీ దగ్గరలోనే నగరగూడ అనే విలేజ్కి ఆనుకొని మనం రోడ్ ఫేసింగ్లో, ప్రపోజ్ 60 feet రోడ్ ఫేసింగ్లో ఒక 100 acresలో ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ డెవలప్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి మిరాయి ఫార్మ్స్. ఓకే. సో ఈ మిరాయి ఫార్మ్స్లో మనము ప్రజెంట్ లాంచింగ్ ఆఫర్ కింద 151 గజాలు, అంటే గుంటంపావు భూమి విత్ ఆల్ ఫెసిలిటీస్తో మనం 10 లక్షల రూపాయలకి ఇస్తున్నాం. ఇట్స్ వెరీ రీజనబుల్ ప్రైస్. సో ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే, నేను ఫ్యూచర్లో నాకు నా ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లై అవ్వాలి, లేదా రెండవది నేను ఒకవేళ అక్కడ ఒకవేళ ఇండస్ట్రీ పార్క్ అయితే నేను ఇల్లు కడితే రెంట్కి ఇవ్వాలి. అప్పటి వరకు నేను ఖాళీ ఉండకుండా నేను నాకు సిటీకి దగ్గరలో ఒక ఫామ్ హౌస్ కావాలనుకునే వాళ్ళకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో మనం అన్ని క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. తను ఒక చిన్న కాటేజ్ కట్టుకొని కూడా ఈ కెన్ యూజ్ ఇట్ లైక్ అనే ఫామ్ హౌస్. ఓకే. సో ఇప్పుడు తీసుకుంటే, ఇప్పుడు మన చేతికి అది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ ఫామ్ హౌస్ మనం కట్టుకోవాలి అనుకున్నా కూడా ఎంత టైం పడుతుంది అంటారు మరి? సో ల్యాండ్ అయితే మీకు ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అవుతుంది. మీరు అమౌంట్ పే చేయగానే అదే రోజు మీరు జస్ట్ సైట్ విజిట్, మేము హైదరాబాద్ నుంచి ఫ్రీ సైట్ విజిట్ అరేంజ్ చేస్తున్నామండి. ఒకసారి సైట్ విజిట్ చేయండి. చేసిన తర్వాత మీకు నచ్చితే 100% నచ్చుతుంది, నచ్చితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. టోకెన్ అమౌంట్ పేమెంట్ చేయండి. రిజిస్ట్రేషన్ రోజు మిగతా డబ్బులు కట్టండి. సో రిజిస్ట్రేషన్ ఇమీడియట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఇమీడియట్ ఇల్లు కట్టుకుంటానే నాలా కన్వర్షన్ మేమే చేసిస్తాము. యూ కెన్ గో ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్. లేదు నేను ఒక చిన్న కంటైనర్ హౌస్ వేసుకుంటా, చిన్న హట్ వేసుకుంటా అంటే దానికి ఏ పర్మిషన్ అవసరం లేదు. వీ కెన్ గో ఫర్ కన్స్ట్రక్షన్, ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్కి. మేము ఎట్లాగో కమ్యూనిటీ మొత్తానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, సపరేట్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ప్లాంటేషన్ అన్ని ఇస్తాం కాబట్టి మిగతాది ఇంటర్నల్ మీ ప్లాట్ లోపల చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మనకి పర్మిషన్స్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా యూజ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కొన్ని రోజులు అక్కడ వెళ్ళి ఉందాము, చుట్టూ అంతా ఫార్మ్స్ ఉంటాయని చెప్పి కంటైనర్ పెట్టుకుంటే మనకేం పర్మిషన్స్ అవసరం లేదంటారా? అవసరం లేదు. మనం పర్మనెంట్ ఇల్లు కట్టుకోవాలనుకుంటే అది మేము సపోర్ట్ చేస్తాము. దానికి మేము నాలా కన్వర్షన్ చేసేసి ఇంటి నెంబర్ వేపిస్తాం. లోకల్ గ్రామ పంచాయతీతో మేము మాట్లాడి మీరు పర్మనెంట్ హౌస్ కూడా కట్టుకోవచ్చు. సో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయండి ఒకసారి ఆడియన్స్ కోసం చెప్తారా? ఇదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఇన్వెస్ట్మెంట్ అంటే మనం ఫ్యూచర్లో సిటీకి దగ్గరలో ఉండాలి, తక్కువలో రేట్ రావాలి, భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడాలనుకున్న వాళ్ళకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇది. 10 లక్షల్లో 151 గజాలు, సిటీకి అరౌండ్ ఒక 1/2 hour 30 minutes జర్నీలో మనము టీఎస్పీఏ జంక్షన్ నుంచి వెళ్ళొచ్చు, అప్పా జంక్షన్ నుంచి వెళ్ళొచ్చు, లేదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది అండ్ ఐటీ క్యాడర్ దగ్గరలో ఉంటుంది. సో వాటర్ ఫెసిలిటీ ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి, రోడ్ కానుకొని ఉంది కాబట్టి ల్యాండ్ వాల్యూని అప్రిషియేషన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ ఫామ్ హౌస్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ లైక్ ఏ ఫామ్ హౌస్. అండ్ దీంట్లో మనము అవెన్యూ ప్లాంటేషన్ ఇస్తున్నాము. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేట్, 24 hours సెక్యూరిటీ, సీసీ కెమెరా సర్వేలెన్స్,
అండ్ మన కంపెనీ సైడ్ నుంచి మనం క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, కాటేజెస్ అన్ని మనం అంటే నేను సొంతగా ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టుకోలేను అనుకునే వాళ్ళకి మేము కన్స్ట్రక్ట్ చేస్తున్న కాటేజెస్లో దే కెన్ కమ్ అండ్ స్టే ముందు బుక్ చేసుకొని. లేదు నాకు సొంతగా కావాలనుకుంటే వాళ్ళు ఇంకొక 5 లక్షలు 10 లక్షలు పెడితే వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళ కంటైనర్ హౌస్ కూడా వస్తుంది. ఓకే, వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది అది, వాళ్ళు Separate గా ఎప్పుడన్నా ఉంటుంది. రావచ్చు. తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి 151 గజాల్లో 5 లక్షల కంటైనర్ వస్తుంది, అంటే 15 లక్షలు. ఇంకో 10 లక్షలు పెడితే ఒక మంచి ఇల్లు వస్తుంది. ఓ 15 లక్షలు పెడితే పర్మనెంట్ ఆర్సీ బిల్డింగ్ వస్తుంది. అంటే 25 లక్షల్లో నాకు సొంత ఇండిపెండెంట్ హౌస్ కావాలి, దట్టు సిటీకి దగ్గరలో ఉండాలి, నియర్ రైల్వే స్టేషన్ లేదా ఐటీకి అప్ అండ్ డౌన్ జాబ్ చేసుకునే ఈజీ ఫీజిబిలిటీ ఉండే ఏరియా మనం నగర్గూడ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రాజెక్ట్ నగర్గూడ, దాని చుట్టుపక్కల ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయండి? ఇప్పుడు మన సైడ్ ఒకవైపు చూస్తే మనకు ఇంతకుముందు చెప్పినట్టు చేవేళ్ళ, మీకు హైదరాబాద్, చందన వ్యాలీ, సీతారాంపూర్ ఇండస్ట్రీ పార్క్ ఉంది. ఇక్కడ మన సైట్లో నిల్చొని చూస్తే ఇండస్ట్రీస్ అన్ని కనిపిస్తుంటాయి మనకు. మరొక వైపు మనకు చేగూరు, మీకు చేగూరు ఐడియా ఉండి ఉంటుంది. అంటే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనం షాద్నగర్ వెళ్తుంటే కొత్తూరు రాకముందు రైట్ సైడ్ వస్తాం, మనం చేగూరు వస్తాము తిమ్మాపూర్ నుంచి. సో తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ఇప్పుడు జంక్షన్ అవుతుంది, అంటే అది టర్మినల్ అవుతుంది. అప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ ఎట్లా ఉందో ఆ స్టేషన్ని మనం బెంగళూరు రైల్వే నుంచి వచ్చే ట్రాక్స్ అని తిమ్మాపూర్ టర్మినల్ అవుతుంది. సో ఆ టర్మినల్ మనకు అరౌండ్ 10 మినిట్స్ జర్నీలో ఉంటుంది. ఆ ఇన్ బిట్వీన్ తిమ్మాపూర్ మెయిన్ బెంగళూరు హైవే అండ్ మన సైడ్ మధ్యలో కనహ శాంతివనం ఉంది. అంటే మనకు 1,00,000 మంది ఒకేసారి మెడిటేషన్ చేయగలిగి, 1,00,000 మంది ఒకేసారి లంచ్ చేయగలిగి అతిపెద్ద వరల్డ్స్ లార్జెస్ట్ ఒక మెడిటేషన్ సెంటర్ అనమాట కనహ శాంతివనము. ఇంచుమించు 2,000 ఎకరాలు ఉంటుంది. సో అదొక ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా చాలామంది టూరిస్టులు, మెడిటేటర్స్, ఆధ్యాత్మిక పీపుల్ వస్తుంటారు. దాంతోపాటు మనకు అక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా దగ్గరలో ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీకు తెలుసు, కొత్తగా 4th సిటీలా డెవలప్ చేస్తున్నారు. సో ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని ఏరో సిటీ డెవలప్ చేస్తున్నారు జిఎంఆర్ వాళ్ళు. ఆ ఏరో సిటీ కూడా మనం దగ్గరలో ఉంటాము, ఒక పక్క ఐటీకి దగ్గరలో ఉంటాము. ప్లస్ మీకు కొత్తూరు దాటిన తర్వాత మీకు పెంజర్ల, లేకపోతే మీకు ఆ ఏరియా ఏదైతే ఉందో కొత్తూరు, జేపీ దర్గ్ ఏరియాలో మీకు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.